హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. మనం ఈ సెషన్లో ఎక్సర్సైజ్ 4.3కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఇందులో ఫస్ట్ రో మనం చూడండి, నేచర్ ఆఫ్ రూట్స్ అడిగాడు. అంటే డెల్టా కనుక్కుంటాం కదా, డిస్క్రిమినెంట్, దాని ద్వారా మనం కనుక్కుంటాం నేచర్ ఆఫ్ రూట్స్ అనేది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2x² - 3x + 5 = 0లో దీనికి నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి. ఇది ax² + bx + c ఫామ్ లో ఉంది. అంటే ఇక్కడ a2 b -3 అండ్ c5 ఉన్నాయి. మనం ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. డిస్క్రిమినెంట్ వస్తే నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవచ్చు. డిస్క్రిమినెంట్ డెల్టా కనుక్కోవడానికి ఫార్ములా b² - 4ac. b వాల్యూ -3 హోల్ స్క్వేర్, 4 ఇంటూ a2 ఉంది, c5 ఉంది. 3 3s are 9, 4 2s are 8, 8 5s are ఎంత 40 అవుతుంది. 40లో 9 తీసేస్తే -31. డెల్టా క్యాల్కులేట్ చేస్తే <0 వచ్చింది. సో ఫస్ట్ డిస్క్రిమినెంట్ క్యాల్కులేట్ చేయాలి. b² - 4ac -3 హోల్ స్క్వేర్ 9, 4 ఇంటూ a ఇంటూ c చేస్తే 4 2s 8, 8 5s 40, నెగిటివ్ వాల్యూ విచ్ ఇస్ <0 అయితే రూట్స్ ఆర్ ఇమాజినరీ, రియల్ రూట్స్ ఉండవు. దాన్ని ఇమాజినరీ అనే మనం ఏమని రాయొచ్చు అంటే అన్రియల్, ఇలా కూడా రాసుకోవచ్చు. రియల్ రూట్స్ రాలేదు. ఒకవేళ రియల్ రూట్స్ వస్తే వాటిని కనుక్కోండి అని చెప్పినాడు. దీనికి రాలేదు రియల్ రూట్స్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 3x² - 4√3x + 4 = 0. దీంట్లో ముందు ఏబిసి వాల్యూస్ రాసుకుందాం. ax² + bx + c, a3b -4√3, c వాల్యూ 4. ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కుందాం. డెల్టా = b² - 4ac. ఇక్కడ b వాల్యూ మనకు -4√3 హోల్ స్క్వేర్, -4 ఇంటూ a వాల్యూ 3, c వాల్యూ 4 ఉంది. మైనస్ ను స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. 4 4s are 16, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 3, -4 3s are 12, 12 4s are 48. 48 - 48 ఏమవుతుందంటే 0 వచ్చింది. సో దేర్ఫోర్ 0 వస్తే డెల్టా రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. ఇక రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా -b + r -√b² - 4ac/2a. ఈ ఫార్ములా వాడుకొని మనం రూట్స్ కనుక్కోవచ్చు. సో x = -b వాల్యూ -4√3 + r -√b² - 4ac చేసింటే 0 వచ్చింది, డివైడెడ్ బై 2a, a వాల్యూ 3. సో మైనస్ ఇంటూ మైనస్ +4√3 డివైడెడ్ బై 2 ఇంటూ 3 ఉంది. 2 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది. x = 2√3/3 ఏం రాసుకోవచ్చు మనం? √3 × √3 రాసుకోవచ్చు. 3 3 3s are 9, 9 కు రూట్ 3. సో 3ను √3 × √3 రాసుకుంటే ఒక √3 క్యాన్సిల్ పోతుంది. x = 2/√3. సో ఇవి రూట్స్. రెండు రూట్స్ కూడా సేమ్, ఈక్వల్ కాబట్టి 2/√3 2/√3 ఈక్వల్ రూట్స్ కాబట్టి రెండు రూట్స్ కూడా ఈక్వల్ వస్తాయి. 2/√3 2/√3. ఫస్ట్ ఏం చేయాలి? నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి. దాన్ని బట్టి రియల్ రూట్స్ ఉంటే మనం ఏం చేయాలంటే వాటికి రూట్స్ కూడా కనుక్కోవాలి. ఫార్ములా ఉంది మనకి. రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా -b + r -√b² - 4ac డివైడెడ్ బై 2a. థర్డ్ క్వశ్చన్ 2x² - 6x + 3.
ఇందులో ఫస్ట్ ఆర్డర్లో ఉందో లేదో చూసుకోవాలా. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఆర్డర్లోనే ఉంది. ఏ ప్లేస్లో 2, బి ప్లేస్లో -6, సి ప్లేస్లో 3. ఇక డిస్క్రిమినెంట్ డెల్టా కనుక్కోవడానికి ఫార్ములా b² - 4ac. ఇక్కడ బి వాల్యూ -6 హోల్ స్క్వేర్, ఏ వాల్యూ 2, సి వాల్యూ 3. 6 6 ఆర్ 36, 4 2s ఆర్ 8, 8 3s ఆర్ 24. 36లో 24 పోతే 12. 12 అనేది 0 కంటే పెద్దది. therefore roots are real and unequal. Unequal అంటే distinct. ఇక రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా -b + or -√b² -4ac డివైడెడ్ బై 2a. ఇవి రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా. ఈ ఫార్ములా వేసుకొని మనకు కావాల్సిన రెండు రూట్స్ ను కనుక్కుంటాం. ఫార్ములా -b వాల్యూ ఇక్కడ -6 + or -√b² -6² -4ac. a వాల్యూ 2, c వాల్యూ 3 డివైడెడ్ బై 2 into a వాల్యూ 2. సో x is equal to minus into minus ప్లస్ అవుతుంది. 6 6 ఆర్ 36, మైనస్ కూడా ప్లస్ అయిపోతుంది. 4 2s 8, 8 3 ఆర్ 24. ఆల్రెడీ చేసినాం, ఇది 12 వచ్చింది, డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. డివైడెడ్ బై 4. సో 6 + or -√12 బై 12కు రూట్ లేదు, 4 3s ఆర్ రాసుకోవచ్చు 12. సో 4 3s ఆర్ రాసుకుంటే 4కు రూట్ ఉంది, 2, 3కు రూట్ లేదు. డివైడెడ్ బై 4. పైన 2 కామన్ తీసుకుందాం. 2 3s ఆర్ 2 1s ఆర్ 2 3s ఆర్ 6, 2 1s ఆర్ 2, పక్కన √3 ఉంటుంది. డివైడెడ్ బై 4. 2 1s ఆర్ 2 2s ఆర్ క్యాన్సిల్ అవుతుంది. ఇవి మనకు కావాల్సిన రూట్స్. therefore x is equal to 3 + or -√3 బై 2. ఇక రూట్స్ రాయాలి అంటే 3 + or -3 -√3 బై 2 ఒకటి, 3 + √3 బై 2 ఒకటి. ప్లస్ ఆర్ మైనస్ అయినప్పుడు ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ రాసుకుంటే మనకు కావాల్సిన రెండు రూట్స్ అనేటివి వచ్చేస్తాయి. ఈ విధంగా మనం రూట్స్ అనేటివి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కు కనుక్కోవచ్చు. సెకండ్ రోమన్ చూడండి. ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ కే. ఇక్కడ రెండు చోట్ల కే ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చినాడు, ఈక్వల్ రూట్స్ ఉన్నాయి అని ఇచ్చినాడు. 2 ఈక్వల్ రూట్స్ ఉంది. ఇది ఏ బి సి. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఏం రూట్స్ ఉన్నాయని ఇచ్చాడు? ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ కండిషన్, ఈక్వల్ రూట్స్ అయితే డిస్క్రిమినెంట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? 0 కావాలి. రూట్స్ ఈక్వల్ అయితే డెల్టా 0 కావాలి. డెల్టా కనుక్కోవడానికి ఫార్ములా b² - 4ac వాల్యూ 0 కావాలి. ఇప్పుడు బి వాల్యూ, ఇక్కడ బి చూడండి, బి ప్లేస్లో కే ఉంది, ఏ ప్లేస్లో 2, సి ప్లేస్లో 3 is equal to 0. So k² - 4 2s are 8, 8 3s are 24. -24 రైట్ హ్యాండ్ సైడ్ పోతే +24, స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. 24కు రూట్ మనకు తెలియదు, 4 6 ఆర్ రాసుకోవచ్చు. 4కు రూట్ ఎంత? +or -2. 6కు రూట్ లేదు కాబట్టి అలాగే పెట్టేస్తాం. ఇదే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్, కే వాల్యూ. చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. ఇంపార్టెంట్ మోడల్ ఇది పబ్లిక్ ఎగ్జామ్స్ కు. ax² + bx + c ఫార్ములా ఉంది. ఏబిసి వాల్యూస్ తెచ్చి డెల్టా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కే వాల్యూ కనుక్కుంది. సేమ్ మెథడ్. ముందు దీన్ని మల్టిప్లై చేసుకుందాం, ఆర్డర్లో వస్తుంది. kx into x, kx² 2 into kx, 2kx + 6 is equal to 0. ఇది a b c.
సో ఏ ప్లేస్లో కే పెట్టుకోవాలి, బి ప్లేస్లో -2k, సి ప్లేస్లో 6. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఏం రూట్స్ ఉన్నాయని ఇచ్చాడు, ఈక్వల్ రూట్స్ ఉన్నాయని ఇచ్చాడు. అప్పుడు డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. ఈక్వల్ రూట్స్, నేచర్ ఆఫ్ రూట్స్ చెప్తూనే మనకు డిస్క్రిమినెంట్ రాసుకోవడం రావాలి. డిస్క్రిమినెంట్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0. డిస్క్రిమినెంట్ కనుక్కోవడానికి ఫార్ములా b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ b వాల్యూ -2k హోల్ స్క్వేర్, 4 ఇంటూ a వాల్యూ k, c వాల్యూ 6. 2 2s are 4, 4k², 4 6 are 24k is equal to 0. ఇందులో 4 కామన్ తీద్దాం, 4k కామన్ తీసేయచ్చు, రెండిట్లో k కూడా ఉంది. 4 కామన్ ఉంది, k కూడా కామన్ ఉంది. 4k కామన్ తీస్తే ఇంకో k, 4 6 are 24. సో 4k is equal to 0. k minus 6 is equal to 0. k is equal to into 4 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 4, -6 అటు సైడ్ పోతే +6. 0 by any number 0 or 6. సో k is equal to 0 or 6 అనేది ఫైనల్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. Is it possible to design a rectangular mango groove when whose length is twice its breadth? Breadth తెలియదు ముందు. Let the breadth of rectangular mango groove తెలియదు కాబట్టి ఏమనుకుందాం, x meters అనుకుందాం. లెంత్ వచ్చేసి దానికి ట్వైస్ అంట. దట్ ఇంప్లైస్ లెంత్ దీనికి డబుల్, 2x. ఏరియా కూడా ఇచ్చినాడు, గివెన్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు 800 మీటర్ స్క్వేర్ ఇచ్చినాడు. ఏరియాకు ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ 2x ఇంటూ బ్రెడ్త్ x is equal to 800. 2x into x, 2x square is equal to 800 into 2 అటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 2 క్యాన్సిల్ పోతుంది, స్క్వేర్ అటు సైడ్ పోతే రూట్ అవుతుంది. 400కు రూట్, 400కు రూట్ ఎంత, 20. నెగిటివ్స్ తీసుకోం మనం, 20 సార్ 400, ఎందుకంటే బ్రెడ్త్ నెగిటివ్ ఉండదు కాబట్టి 20 పాజిటివ్ తీసుకుందాం. ఎక్స్ అంటే మనకు కావాల్సింది బ్రెడ్త్ ఇక్కడ. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 20 meters. లెంత్ దానికి డబుల్ కాబట్టి 2x కదా, 2 into 20 విచ్ ఈజ్ ఈక్వల్ టు 40 meters. సో లెంత్ బ్రెడ్త్ రెండు వచ్చేసాయి. లెంత్ 40 meters, బ్రెడ్త్ 20 meters. ఇది పాసిబుల్. ఇఫ్ సో అన్నాడు, అంటే పాసిబుల్ అయితేనే చేయండి అన్నాడు. పాసిబుల్ అయింది, చేశాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసెంట్ ఏజెస్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ ఏజెస్ తెలియదు కాబట్టి లెట్ ఎక్స్ కామా వై ఆర్ ఎక్స్ అండ్ వై బి ద ఏజెస్ ఆఫ్ 2 friends. Their sum of ages టోటల్ వచ్చేసి 20, అంటే ఎక్స్ వై యాడ్ చేస్తే 20. ఇందులోంచి వై కావాలంటే ఏం చేయాలి, +x అటు సైడ్ పంపించాలి. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. 4 years ago క్వశ్చన్లో ఉండేది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇజ్ ఈక్వల్ టు 48. 4 years ago అంటే ఏం చేయాలి, ఎక్స్లో 4 తీసేయాలి, అలాగే వైలో 4 తీసేయాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 48 వస్తుందని ఇచ్చాడు.
ఎక్స్ మైనస్ 4 years ago, y మైనస్ 4, y బదులు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఈ y ప్లేస్ లో 20 మైనస్ ఎక్స్, ఇది ఫస్ట్ ఈక్వేషన్ నుంచి తెచ్చాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 y వాల్యూ 20 మైనస్ ఎక్స్ రాసుకున్నాను. సో ఎక్స్ మైనస్ 4 ఇంటూ 20లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే 16 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 48. ఇక మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ 16, 16x, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఫస్ట్ దాంతో ఫస్ట్ది, ఫస్ట్ దాంతో సెకండ్ది, ఎక్స్ ఇంటూ 16, ఎక్స్ ఇంటూ ఎక్స్. తర్వాత మైనస్ 4 ఇంటూ 16, 16 4s are 64, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ 4x ఇజ్ ఈక్వల్ టు 48. ఇక్కడ ఉండేటివన్నీ అటు సైడ్ పంపించేద్దాం. ప్లస్ 16x అటు సైడ్ పోతే ముందు 48 రాసుకోండి, ప్లస్ 16 అటు సైడ్ పోతే మైనస్ 16x, మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, మైనస్ 64 ప్లస్ 64 ప్లస్ 4x మైనస్ 4x అవుతుంది. అంటే ఇక్కడ ఉండేది ఎంత అంటే ఇప్పుడు ఒక ఎక్స్ స్క్వేర్ ఉంది, 16 ఒక 4 20x ఉంది, 60 40 100 112 ఉంది టోటల్ ఇజ్ ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ వస్తాయో లేదో చెక్ చేయాలంటే డెల్టా చెక్ చేసుకుంటే సరిపోతుంది. డెల్టా ఫార్ములా బి స్క్వేర్ మైనస్ 4ac. సో బి స్క్వేర్ మైనస్ 4ac ఫస్ట్ ఏబిసి వాల్యూస్, ఇక్కడ ఉండేది ఏ, ఏం లేకపోతే 1 బిసి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. బి స్క్వేర్ మైనస్ 4ac, బి వాల్యూ మైనస్ 20 హోల్ స్క్వేర్, 4 ఇంటూ 1 ఇంటూ సి 112, 20 20s are 400, 4 టేబుల్తో మల్టిప్లై చేస్తే 448 వస్తుంది. 112 4s are 4 1s 4 1s 4 2s. నెగటివ్ వాల్యూ వచ్చింది, డెల్టా వాల్యూ లెస్ దాన్ 0. దేర్ ఫోర్ రూట్స్ ఏమైతాయి, ఇమాజినరీ అవుతాయి, ఇమాజినరీ రూట్స్ అవుతాయి. దేర్ ఫోర్ దిస్ కేస్ ఈజ్ నాట్ పాసిబుల్. ఈజ్ నాట్ పాసిబుల్. ఇది పాసిబుల్ కాదు రూట్స్ కనుక్కోవడం, ఎందుకంటే రూట్స్ ఇమాజినరీ వచ్చాయి, రియల్ రూట్స్ లేవు. ఏజ్ కనుక్కోవాలంటే రియల్ రూట్స్ ఉండాలి. కాబట్టి ఇన్ దిస్ కేస్ ఫైండింగ్ ప్రెసెంట్ ఏజెస్ ఈజ్ నాట్ పాసిబుల్ అని రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ చాప్టర్లో ఇది లాస్ట్ క్వశ్చన్. పెరిమీటర్ 80, ఏరియా 40 తీసుకొని లెంత్ బ్రెడ్త్ కనుక్కోండి అంటున్నాడు. లెట్ లెంత్ బ్రెడ్త్ రెండు తెలియదు కాబట్టి ఎక్స్ అండ్ వై బి ద length and breadth of a rectangular park. పెరిమీటర్ ఇచ్చాడు, గివెన్ పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినాడు అంటే 80 meters. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. సో 2 ఇంటూ లెంత్ ఎక్స్ అనుకున్నా, బ్రెడ్త్ వై అనుకున్నాను, ఇజ్ ఈక్వల్ టు 80. సో ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు ఇంటూ 2 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 2 అవుతుంది. వై ఇజ్ ఈక్వల్ 40 ప్లస్ ఎక్స్ కూడా అటు సైడ్ పంపిస్తే మైనస్ ఎక్స్. ఇక ఏమి ఇచ్చాడు, గివెన్ ఏరియా కూడా ఇచ్చినాడు 400 meters square అని. ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఎంత ఉందంటే లెంత్ ఎక్స్ అనుకున్నాం, బ్రెడ్త్ వై అనుకున్నాం. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, వై వచ్చింది, ఇది తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. వై ప్లేస్లో 40 మైనస్ ఎక్స్, ఇక్కడ వై ఉండే చోట 40 మైనస్ ఎక్స్. ఇది ఎక్కడి నుంచి తెచ్చుకున్నా అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఎక్స్ ప్లస్ వై 40 వచ్చింది, వై 40 మైనస్ ఎక్స్ అవుతుంది. ఆ వై వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఎక్స్ ఇంటూ 40 40x, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 400. సో ఈ రెండు అటు సైడ్ పంపించండి, 400
ప్లస్ 40x మైనస్ 40x అవుతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 40x ప్లస్ 400 ఇజ్ ఈక్వల్ టు 0. దీన్ని చూస్తూనే ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఉన్నట్లుంది. చూడండి బాగా గమనించండి. 2 ఇంటూ ఏబి, బి స్క్వేర్ అంటే ఇక్కడ 20 స్క్వేర్ ఉంది, 400 అనేది. ఏ వాల్యూ ఎక్స్, బి వాల్యూ 20 కావాలంటే చూడండి. 22 జా 40, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్మ్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఎక్స్ మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అట్ సైడ్ పోతే రూట్, 0 రూట్ 0నే, ఎక్స్ ఈక్వల్ టు 20 వచ్చింది. ఎక్స్ అంటే దేన్ని అనుకున్నాం మనం? లెంత్ 20 మీటర్స్ వచ్చింది. ఇక బ్రెడ్త్ కావాలంటే వై కావాలి కదా, వై వచ్చేసి 40 మైనస్ ఎక్స్. సో వై కూడా ఎంత వచ్చింది? 20నే. బ్రెడ్త్ కూడా 20 మీటర్స్. సో మనకు వచ్చిన ఆన్సర్లు లెంత్ 20 మీటర్స్, బ్రెడ్త్ 20 మీటర్స్. ఎందుకంటే రెండు కలిపితే ఇక్కడ 40 కావాలి, ఎక్స్ ప్లస్ వై 40 కావాలి. ఎక్స్ 20 వస్తే వై కూడా 20నే అవుతుంది. 20 ప్లస్ 20 40. సో దీంతో మనకు 4th చాప్టర్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది.